నిత్యం రోజు పనుల విషయంలో మనం బయటికెళ్తున్నాం. పనులు చేసుకుంటున్నాము. కానీ చాలా పని ఒత్తిడికి గురవుతున్నాం. మన ఆరోగ్యాన్ని మనం మిస్మరైజ్ చేస్తున్నాం. మన ఆరోగ్యం బాగుంటేనే, మన హెల్త్ బాగుంటేనే మన జీవితం బాగుంటుంది కాబట్టి, ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇప్పుడు నందిపేట్ మండల్ హెడ్‌క్వార్టర్‌లోని వేదశ్రీ హాస్పిటల్‌లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ గారైన మన సనత్ కుమార్ గారున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు సనత్ కుమార్. నేను మన వేదశ్రీ హాస్పిటల్‌లో నందిపేట మండలంలో డాక్టర్‌గా డాక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను జనరల్ ఫిజిషియన్‌ని. మన దగ్గర అన్ని రకాలైన సమస్యలకి బీపీ, షుగర్, థైరాయిడ్, ఫిట్స్, వడదెబ్బ, ఎండదెబ్బ, పాము కాటు అన్ని రకాలైన ఎమర్జెన్సీ వైద్య సేవలు, అలాగే ఓపీ సేవలు అందించబడును. మన దగ్గర 24 గంటల వైద్యానికి సదుపాయం కలదు. సార్ చెప్పండి ప్రేక్షకులకు వేసవి కాలం అయితే మొదలైంది. ఎండలైతే ఇప్పుడు 11 గంటలకే విపరీతంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటనేది మీరు ఒక్కసారి మా ప్రేక్షకులకు వివరించండి సార్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వేసవికాలం మొదలైతే అందరూ సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్య ఏందంటే వాంతులవ్వడము, దాని తర్వాత ఎండ దెబ్బ తగలడము, వేడి దెబ్బ తగలడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. దీని వలన ప్రజలకి ముఖ్యంగా వచ్చే లక్షణాలు వాంతులవ్వడము, మోషన్‌లవ్వడము, విపరీతంగా హై ఫీవర్ లాగా రావడం ఇవన్నీ అవుతాయి. సో, దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రజలు ఖచ్చితంగా సరైన మోతాదులో నీరు తాగడం, ఎండలో పనికి వెళ్ళడం గానివ్వండి, ప్రయాణాలు చేయడం గానీ చాలా వరకు తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే దీని వలన మనం ఎండ దెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనం పాటించాల్సిన ఇంట్లో ఉండి పాటించాల్సిన నియమాలేమన్నా ఉన్నాయా సార్ ముఖ్యంగా? ఖచ్చితంగా అండి. మనం ఇంట్లో ఉంటే చాలా వరకి కనీసం ఒక రోజులో 3-4 లీటర్ల నీరు తాగడం, కీర దోస మనం సహజంగా దొరికే మనకు ఆహారాలతోని మనం చాలా వరకి ఎండ దెబ్బ బారిన పడకుండా మనం తగ్గించుకోవచ్చు. ఎండ దెబ్బ అనేది మనం బయట తిరిగితేనే కాదు, ఇంట్లో ఉన్నా గానీ ఆ వేడికి మనకి వచ్చే అవకాశాలుంటాయి. సో, మనం ఇంట్లో ఉన్నా గానీ సరైన మోతాదులో నీరు తాగడం గానివ్వండి, మంచి పోషకాహారాలు తినడం గానివ్వండి, బయటి ఆహారాలు, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వీటిని మనం నియంత్రించుకుంటే ఖచ్చితంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సార్ దీంతో పాటు ముఖ్యంగా మనం వ్యాయామం చేయాలని చాలా మంది చెప్తున్నారు. మీరు దీన్ని ఎలా సజెస్ట్ చేస్తారు సార్? ఖచ్చితంగా అండి. వ్యాయామం వ్యాయామం చేస్తే ఏందంటే మనకి పొద్దున్న లేవగానే ఏందంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి గానివ్వండి, రోజు జీవితాల్లో ఎంతో మందికి చాలా రకాలైన ఒత్తిడులుంటాయి. సో, వాటికి చాలా హెల్ప్ అయితది. సో, దీనివల్ల ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది. దీన్ని చేయడంలో తప్పేం లేదు. నేను ఇన్‌ఫాక్ట్ మన దగ్గరకొచ్చే పేషెంట్‌లకు గానివ్వండి, జనాలకైనా నేను సజెస్ట్ చేస్తాను చేయాలి అని. ఖచ్చితంగా డైలీ ఒక అరగంట వ్యాయామం చేస్తే చాలా మంచిది. చాలా మందికి వయసు తక్కువ ఉన్నా కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది, హార్ట్ స్ట్రోక్ అనేది కామన్‌గా అయిపోయింది. 35 సంవత్సరాల ఉన్న యువకుడికి కూడా చాలా మందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. దీని వెనుక అసలు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటది సార్? ఖచ్చితంగా అండి. ఒకప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్ అంటే 40, 50 ఏళ్ల వయసనేది ఉండేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళకి గూడా స్ట్రోక్ వస్తుంది. సో, దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన జీవనశైలి, ఒత్తిడి, మనం తినే ఆహారం, సరిగ్గా మన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. అందుకే నేను చెప్పేదేంటంటే ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వస్తే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక చెకప్ కానివ్వండి, ఫుల్ బాడీ చెకప్. అలాగే మీకు ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా మీ అమ్మానాన్నలకి, మీ ఫ్యామిలీ వాళ్ళకి బీపీ, షుగర్, స్ట్రోక్ వల్ల ఎవరైనా బాధపడుతున్నా మీరు రెగ్యులర్‌గా ఎర్లీగా చెక్ చేయించుకోవడము. వీటి వల్ల ఏంటంటే మనం చాలా వరకి ముందుగా మనం గ్రహించి చాలా ప్రికాషన్స్ అనేవి మనం ఫాలో అవ్వచ్చు. చాలామంది కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ తీసుకున్నారు సార్. ఆ వ్యాక్సినేషన్ కారణంగానే ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్స్‌లు, హార్ట్ స్ట్రోక్‌లు పెరిగాయని చాలామంది నమ్ముతున్నారు. దీన్ని మీరు ఏమని చెప్తారు? ఎలా నిర్ధారిస్తారు సార్ దీన్ని? ఇది తప్పండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి నష్టం కాదు. వ్యాక్సినేషన్ మనకి చిన్న వయసులో వచ్చే స్ట్రోక్స్ గానివ్వండి, హార్ట్ స్ట్రోక్ అయినా ఏదైనా అది కారణం కాదని మన ఢిల్లీ ఎయిమ్స్ రిసర్చ్ చేసి దాన్ని నిర్ధారించింది. కాకపోతే ఏందంటే సరైన జీవనశైలి పాటించకపోవడము, డే టు డే లైఫ్‌లో ఒత్తిడులు ఎక్కువైపోవడము, జనాలు నైట్ షిఫ్ట్‌లు చేయడం కానివ్వండి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో విపరీతమైన ఒత్తిడి గానివ్వండి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి కలిసి మనకి చాలా ఎర్లీగా అటాక్ అయితున్నాయి. బట్ వ్యాక్సినేషన్ వల్ల కాదు అని ఆల్రెడీ మన
ఢిల్లీలో ఉండే ఎయిమ్స్ సంస్థ అనేది ఆల్రెడీ నిర్ధారించింది. సో ఇది చాలా తప్పుడు ప్రచారం. క్రిమి కీటకాలు, విష పురుగులు కుట్టడం వల్ల గానీ, కాటేయడం వల్ల గానీ చాలామంది రూరల్ ఏరియాలలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. దాన్ని మీరు ఎలా చెప్తారు సార్ ప్రేక్షకులకు? ఈ ఎండాకాలంలో ముఖ్యంగా పాము కాటు, తేలు కాటు ఇంకా జనరల్‌గా ఈ కాట్లకి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సాయంత్రం వేళలో కొద్దిగా వాతావరణం చల్లబడగానే క్రిమి కీటకాలు గానివ్వండి, పాములు, తేళ్ళు ఇవన్నీ జనరల్‌గా బయటకొస్తాయి. సో, ఇలాంటి సమయాల్లో ఏందంటే జనాలకి కాటుకు గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో, పాము కాటు గానివ్వండి, తేలు కాటు కానివ్వండి, ఒక్కసారి మీరు గురైతే మీరు పాటించవలసిన ప్రికాషన్స్ ఏంటి అంటే అది కరిచిన జాగాలో ఎలాంటి తాళ్ళు, అలాగే కర్రలతో కట్టడం ఇలాంటివి ఏం చేయొద్దు. దాన్ని నోటితో కరిచి విషాన్ని గుంజే ప్రయత్నం లాంటివి చేయొద్దు. వీలైనంత త్వరగా నియరెస్ట్‌గా ఉండే ఆ వైద్య సేవకి, హాస్పిటల్‌కి మీరు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు టెన్షన్ పడొద్దు. కరిచిన వ్యక్తిని సాఫీగా నేలకి పడుకోబెట్టుకొని వీలైనంత ఫాస్ట్‌గా మనం హాస్పిటల్‌కి తీసుకొస్తే అది విషపూరితమా? కాదా? అనేది మేము నిర్ధారిస్తాము. ఎందుకంటే 80% పాము కాట్లనేవి విషపూరితం కాదు. సో, జనాలు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వీలైనంత త్వరగా వైద్య సేవకి, హాస్పిటల్‌కి అనేది మీరు రావాల్సిందే వేసవి కాలంలో ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఫుడ్ విషయంలో గానివ్వండి, డ్రింక్ విషయంలో గాని. ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే నీళ్ళు సరైన మోతాదులో తాగడం. కనీసం ప్రతి ఒక్కరు రోజుకి 3-4 లీటర్ల నీళ్ళు తాగాలండి. ఎందుకంటే నీళ్ళు తాగకపోవడం వల్ల మనకి వేడి వల్ల చెమట రూపంలో గానివ్వండి, మూత్రం రూపంలో నీరనేది వెళ్ళిపోయి డీహైడ్రేషన్‌కి చాలా ఈజీగా మనం గురవుతాం. సో, మనం పాటించాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి నీరు తాగడం. ఇది తప్ప ఇంతకు మించి మనం కొత్తగా చేయాల్సిందేం లేదు. ఆకుకూరలు, కీర, మామిడికాయలు ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ తింటూ అలాగే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుద్దేటి నరేందర్ కుమార్. నేను గత 10 సంవత్సరాల నుంచి మన నందిపేటలో హాస్పిటల్ ఫీల్డ్లో ఉండి అనుభవం కలిగిన మనిషి నేను. మరియు కొత్తగా నేను నూతనంగా ప్రారంభించిన వేదశ్రీ హాస్పిటల్ నందిపేటలో ప్రారంభించాను. మన హాస్పిటల్లో ప్రతి బుధవారం ఉచితంగా ఓపీ మరియు షుగర్ టెస్ట్ చేయబడను. మన హాస్పిటల్లో 24 అవర్స్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మరియు అనుభవం కలిగిన స్టాఫు, ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అంబులెన్స్ సౌకర్యం కలదు. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు నరేందర్ కుమార్, వేదశ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్.